దొండకాయ పచ్చడి చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లిపాయలు, టమాటా, దొండకాయలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, నూనె, ఉప్పు అండి. ముందుగా ఇవి 2 ముక్కలు కోసుకుంటే సరిపోతుందండి, మరి చిన్నవి అవసరం లేదు. టమాటా కూడా కట్ చేసుకోవాలి. వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా పచ్చెనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర దోరగా వేగించాలి. మాడకుండా సిమ్లో పెట్టుకుని వేగించాలండి. ప్లేట్లో తీసుకోవాలండి వేగినవన్నీ. ఎండుమిర్చి కూడా వేగించాలి. ప్లేట్లు పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అండి. దొండకాయలు, టమాటా, వెల్లుల్లిపాయలు వేసి వేగించాలి. రోల్ తీసుకోవాలండి. రోల్ ఇవన్నీ వేసుకొని దంచుకోవాలి. రోల్ చట్నీ, ఇవన్నీ బాగా ఎగినాయండి. ప్లేట్లో వేసుకోవాలి తీసుకొని. ఇవి కూడా రోల్లో వేసుకొని దంచాలండి. కొద్దిగా ఉప్పు అండి. రోల్ చట్నీ రెడీ అయిపోయిందండి. మనకి మెత్తగా కావాలంటే ఇంకొక సేపు ఇలాగా రుబ్బుకోవాలండి. టేస్టీ చట్నీ అండి. ఇలా రోల్లో చేసుకోవడం చాలా హెల్త్కి మంచిది. చట్నీ రెడీ అయిపోయిందండి. ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. దొండకాయ చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.